నమస్తే అండి. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొంచెం అనారోగ్య కారణాలతోటి సాయంత్రం నుంచి ఇటు హాస్పిటల్ అని ఇటు తిరిగి వచ్చేసరికి వచ్చినటువంటి బ్రేకింగ్ సమాచారం. ఆఫ్‌కోర్స్ ఈ పాటికి చాలామంది స్ప్రెడ్ అయ్యి ఈ పాటికి గిబేట్స్ అన్నీ చాలా అయిపోయి ఉంటాయి. బట్ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ చాలామంది అడగడం మర్చిపోయారు. వాటికి సంబంధించి ఇందులో మనం చూద్దాం. ముందుగా వార్త ఏంటంటే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్‌లో నిర్వహించాల్సిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకి తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. జనసేన సాధకుల సమావేశానికి అనుమతి నిరాకరించడానికి చూపినటువంటి కారణాలు సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. అవి నిజమైన ఆందోళనల కంటే సాకుల్లా కనిపిస్తున్నాయి. ఒక విశ్లేషకుడు చేసిన ఆధారరహిత వ్యాఖ్యలు, వాటికి ఇచ్చిన ప్రతివాదాలు అకస్మాత్తుగా తెలంగాణ అంతటా శాంతి భద్రతలకు ముప్పుగా ఎలా మారాయి? ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇది బలహీనమైన కారణంగా కనిపించడం లేదా? అంటే ఆధారం లేని ఆరోపణలు చేయడం సమంజసం, కానీ వాటికి స్పందించడం మాత్రమే ఉద్రిక్తతలకి కారణం అవుతుందా? ఈ అంశంలో తెలంగాణను లాగింది జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కాదు. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ చర్చలో ప్రాంతీయ భావోద్వేగాలని ఎవరు తెరపైకి తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? ప్రాంతీయ ఉద్రిక్తతలకి కారణమైన వారి మీద తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అప్పట్లో ఎందుకు మౌనంగా ఉంది? శాంతి భద్రతలు, పార్కింగ్ సమస్యలు వంటి అస్పష్ట కారణాలు చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించినట్లు కనిపించడం దురదృష్టకరం. ముఖ్యంగా కొంతమంది మంత్రులు ఎంపిక చేసిన కథనాలు, అర్ధాంతరంగా కట్ చేసిన వీడియోలను ప్రోత్సహిస్తూ ముందుగానే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ఉద్దేశాన్ని వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు అభివృద్ధికి మద్దతులతో తన వ్యక్తిగత నిధుల నుంచి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పుడు, టీటీడీ నుంచి విరాళాలు ఇప్పించినప్పుడు ఆయన ప్రాంతం గురించి ఎవరు ప్రశ్నించలేదు. కానీ జనసేన పుట్టిన గడ్డైన తెలంగాణకు వచ్చి పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ప్రాంతీయ భావోద్వేగాలు గుర్తుకు రావడం ఎందుకు? మరి పార్కింగ్ అంశం ఏంటి? నిన్న మొన్న భారీ స్థాయిలో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు పార్కింగ్ సమస్య అనిపించలేదా? ఇదే వేదికలో గతంలో 2,000 మందికి పైగా హాజరైన కార్పొరేట్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అప్పుడు పార్కింగ్ సమస్య రాకపోతే జనసేన సమావేశానికి మాత్రమే అది ఒక్కసారిగా సమస్య ఎలా మారింది? ఇది జనసేన అఫీషియల్ ఖాతా నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు నిజంగానే. ఎందుకంటే మొన్న వేటు న్యూస్ వాళ్ళది కాంక్లేవ్ జరిగింది, జస్ట్ ఒక 15 రోజుల వ్యవధిలో అనుకుంటా. మరి దానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతిపక్ష నేతలు, కొత్త పార్టీల నేతలు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. రోజంతా అక్కడ జరిగింది కదా సక్సెస్ఫుల్. కానీ మరి అక్కడ పార్కింగ్ సమస్య రాలేదా? ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ ఫ్రమ్ దేర్ సైడ్. సరే, ఇది పక్కన పెడితే పాయింట్ ఏంటంటేనండి, చాలా కొంచెం కఠినమైనటువంటి మాట వాడాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వి రేజ్ దట్ పాయింట్ ఇన్ అవర్ వీడియోస్ ఇన్ బర్డ్ మీడియా. ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారిని ఈ క్రాంతి దళ్ వాళ్ళు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారిని, ఐ రిపీట్, ముఖ్యమంత్రి గారిని కుక్క అని తిట్టారు. ముఖ్యమంత్రిని కుక్క అని తిట్టారు. మరి అప్పుడు పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదండి? 2 ప్రాంతాల మధ్య చిచ్చు కింద దీన్ని మార్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అమిత్ షా గురించి, పవన్ కళ్యాణ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి, నాదెండ్ల మనోహర్ గురించి, వీళ్ళ గురించి ప్రస్తావిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్సీపీ రిలేటెడ్ టు బీజేపీ, ఎవరు స్నేహితులు, ఎవరు కాదు, పర్మనెంట్ ఎవరు, లాంగ్ టర్మ్ ఎవరు, ఇన్స్టంట్ ఎవరు అని చెప్తూ చేసిన వ్యాఖ్యలకి కార్యకర్తలు కేసు పెడితే ఏపీ పోలీసులు కేసు పెట్టారు, పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద ఇప్పటిదాకా ఎందుకు కేసులు లేవు? దీనికి సమాధానం లేదు. అదే సందర్భంలో పక్క పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అనుచిత పదజాలాలతో అదే ప్రెస్ మీట్లో, అదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో తప్పుగా మాట్లాడుతూ, అనుచిత వ్యాఖ్యలతో, వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడుతూ, చంద్రబాబు కాళ్ళ దగ్గర కుక్కలాంటోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కరుడుగట్టిన తెలంగాణ వదలం మేమే అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని నిందిస్తూ ఉంటే పోలీసు వారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అండ్ ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, తెలంగాణని విడదీసినప్పుడు 11 రోజుల పాటు భోజనం చేయలేదు సరిగ్గా అన్నటువంటి మాట పట్టుకుని తెలంగాణ ద్రోహి అన్నారు. తెలంగాణ విభజన కాదు, 2 రాష్ట్రాల విభజన చూడండి. తెలంగాణ ఏర్పడినటువంటి దానికి ఎవరికి ఇక్కడ డిస్ప్యూట్ లేదు. కానీ విభజన జరిగిన క్రమం మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వక్రీకరించి మాట్లాడడం అనేది మంత్రి గారికి సమంజసమైన. ఇక రెండోది, కోనసీమ కొబ్బరి చెట్లు. మొన్న అక్కడ వెళ్ళి అసలు పేరు గుర్తురట్టేది గ్రామంది, అక్కడికి వెళ్ళిన చూసినప్పుడు సముద్రపు నీరు లోపలికి వచ్చేస్తూ చెట్ల పంటలకి నాశనం అయిపోతుంది. అక్కడ ఏదో ఒక సొల్యూషన్ కావాలి అన్నప్పుడు
జనసేన నేతగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో ఇన్ఫాక్ట్ ఆ వీడియో కూడా మీరు వెతికితే బర్డ్ మీడియాలో దొరుకుతుంది. ఒక 3 నెలల క్రితం లేదా 6 నెలల క్రితం జరిగినటువంటి కార్యక్రమాల్లో మీకు స్పష్టంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అనేది. దాంట్లో ఏమన్నారు, తెలంగాణలో కొంతమంది నేతలు అందరిని అలా కొంతమంది నేతలు ఏ విధంగా మాట్లాడారు, కోనసీమకి ఆదిష్ట తగిలినట్టుంది అన్నారు తప్ప తెలంగాణ ప్రజానీకం వాళ్ళ దిష్టి తగిలిందేమో అన్న మాట ఆయన ఎక్కడ మాట్లాడాల, కానీ వక్రీకరించబడింది. దాన్ని పట్టుకుని మంత్రి పదవిలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు, పైగా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని పట్టుకుని నీదేమన్నా ఉంటే అక్కడ పీక్కో ఏపీలో అనేటువంటి వ్యాఖ్య చేశారు. అక్కడ ఏపీ నుంచి ఎవరైనా ఇక్కడే ఉన్నటువంటి మంత్రి గారిని కానీ మిగతా వాళ్ళని కానీ అదే భాషలో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మంత్రి గారు గమనించుకోవాలి. సో పర్మిషన్ ఇవ్వరట, ముందుగా క్షమాపణ చెప్పాలట తెలంగాణ పౌర సమాజానికి. మరి వరదలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నిధులు ఇచ్చాడు విరాళాల రూపంలో కోట్ల రూపాయలు. మరి అప్పుడు ఎందుకని పవన్ కళ్యాణ్ 11 రోజులు తినలేదు, నువ్వెవడరా ఇవ్వడానికి తెలంగాణకి నిధులు, మా వరదలకి మేము చూసుకుంటాం మా ప్రజలదని ఎందుకనలేదు? కొండగట్ట అంజన్ కొలుపులు టీటీడీ వాళ్లతోటి నిధులు ఇప్పించడమే కాకుండా ఆయన కూడా ఇచ్చారు. క్షమించాలి. మరి అప్పుడేమైపోయింది సార్ పొన్నం ప్రభాకర్ గారు ఇది? అప్పుడు ఎందుకు మరి మాట్లాడలేదు? నువ్వెవడరా ఇవ్వడానికి ఆంధ్రోడి అని ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు తీసుకున్నారు సార్ విరాళాలు? అప్పుడు తెలంగాణలో 2023 ఎన్నికల్లో మీకు అగేన్స్ట్గానే అయ్యి ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేశారు జనసేనకి. అందులో ఎన్ని ఓట్లు వాళ్ళకి వచ్చాయి, ఎంత పర్సెంటేజ్, అది తక్కువ ఎక్కువ కాదు, ఒక్క ఓటు వచ్చినా కన్సిడరబుల్, ఒక్క ఓటు అయినా దర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్. అప్పుడేమైపోయింది సార్? తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ చెప్పడానికి. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాల గురించి రౌండ్ టేబుల్ పెడితే ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఎందుకు వచ్చారు మరి మీటింగ్కి? నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ద్రోహి అయితే ఆనాడు తెలియలేదా ఆంధ్ర తెలంగాణ వ్యత్యాసం? అప్పుడు మీరు అధికారంలో లేరు, ఇప్పుడు అధికారంలో ఉన్నారని అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పాలి మరి? అండ్ రెండోది, అదొక కన్వెన్షన్ సెంటర్, అదొక ప్రైవేట్ ఫంక్షన్ హాల్. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక రాజకీయ కార్యక్రమాన్ని లేదు వాళ్ళ కార్యకర్తలతో సమావేశ కార్యక్రమాన్ని వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్కి రెంట్ కట్టి, లక్షల రూపాయలు రెంట్ కట్టి ఫెసిలిటీస్ చేసుకుని 4 గోడల మధ్య వాళ్ళ కార్యకర్తలతో మాత్రమే వాళ్ళు మాట్లాడుకుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అక్కడ నిర్వహించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. దానికి పోలీస్ పర్మిషన్ యాక్చువల్లీ అవసరం లేదు, కానీ ఎందుకు పర్మిషన్ అవసరం అయింది ఇక్కడ అంటే, వచ్చేదేదో ఆషామాషి వ్యక్తి కాదు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమిలో భారతదేశ ప్రభుత్వాన్ని అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో బలమైనటువంటి ఒక పాత్ర పోషిస్తున్నటువంటి కీలక నేత. సో ఆయన వస్తున్నప్పుడు అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్లో పవర్ స్టార్ అనేటువంటిది ఉంది, ఆయనకి అభిమాన గణం అనేది వేరు. సో దానికి అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుంది లేదంటే సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి దానికి రీజన్ చెప్పినా బాగానే ఉండేది. మేము ఇక్కడ ఇది పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అప్లై చేసుకోవాలి, అక్కడి వరకు సమంజసమే, పోలీసు వారిని ఇక్కడ ఏం అనేది లేదు, వారి తప్పుందని కూడా అనడానికి లేదు. కానీ 2 రోజుల క్రితమే కల్వరి వాళ్ళ సభలు అక్కడ సమావేశాలు జరిగితే ట్రాఫిక్ ఇష్యూ రాలేదా, లేదంటే పార్కింగ్ ఇష్యూ రాలేదా? పవన్ కళ్యాణ్కి వచ్చేది కేవలం 2 మందే, మరి కల్వరి వాళ్ళ ఇది పెడితే వచ్చేది ఎంతమంది? కనీసం 5 నుంచి 10,000 మంది వస్తారు, వచ్చి వెళ్తూనే ఉంటారు. ఇక్కడ కేవలం సాధకులుగా నియమించబడేటువంటి వాళ్ళు 2,000 మంది మాత్రమే, అంతకు మించి ఉండరు. ఆయనకి వై కేటగిరీ ఉంది, అలాగే ప్రైవేట్ భద్రత వాళ్ళ బౌన్సర్లు వాళ్ళకు ఉన్నారు. ఇక కావాల్సిందల్లా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం చూసుకుంటూ వాళ్ళది, అంతకుమించి ఏమీ లేదు. సో ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ పెట్టి అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. అయినా సరే చెప్పింది ఎట్టి శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి, గొడవలు అవుతాయి, ప్రాంతాల మధ్య విభేదాలు మొదలవుతాయి, ఇది అని చెప్పి మాట్లాడడం ఇదంతా చేసుకుంటూ వచ్చారు. బట్ అసలు వివాదం ఇదంతా కూడా మొదలు పెట్టింది అంతా కూడా వీళ్ళే కదా సార్, క్రాంతి దళ వాళ్ళు. పృథ్వీరాజ్ గారు కావచ్చు, లేదంటే రఘు కావచ్చు, లేదంటే పాశం యాదగిరి గారు కావచ్చు, వక్క జడ్సన్ గారు కావచ్చు, తెలంగాణ శాంసన్ కావచ్చు, విమలక్క గారు కావచ్చు. మళ్ళీ వీళ్ళు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్గా ఉంటాయి. ఏంటి అంటే
పవన్ కళ్యాణ్ లాంటోడు అసలు చాలా రేర్ పీస్ అని మాట్లాడుతుంటారు, కానీ చివరి ఆఖరికి పక్కన పెట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మరి అలాంటి వాళ్ళ మీద కేసులు ఉండవా? అండ్ రెండోది, ఇందాక మాట్లాడినటువంటిది, రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత డైరెక్ట్ మాట అంటే ఎందుకని చెప్పి దాని మీద చర్య తీసుకోలేదు సార్? ఎందుకని తీసుకోలేకపోయారు ఇప్పటిదాకా కూడా? అలాగే సరే, డీజీపీ గారికి ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్ ఆయనకి ఒక 15 days వరకు ప్రొసీజరల్గా టైం పడుతుంది కావచ్చు, అందుకని చెప్పి అది ఒకటైతే, ఇక్కడ జనసేన వాళ్ళు కూడా చేయాల్సినటువంటి ఒక పని, దీనికి ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు అయింది. ఎవరైతే ఈ డెరిగేటివ్ కామెంట్స్ అన్ని చేసుకుంటూ వచ్చారో యాజ్ అ పార్టీ కింద, మా పార్టీకి ఇదిగో ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు ఈయన ఫలానా ప్రొఫెసర్ ఇది అని చెప్పి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేకపోయారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఇది జనసేన వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా చెప్పేటువంటి ఒక మాట. అండ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ని పర్మిషన్స్ లేవు అని ఆపారనుకోండి, ఆల్రెడీ ఒక్కసారి ఒక మనిషిని ఆపినందుకే అక్కడ ఫామ్ హౌస్ ఫిల్ అయిపోయి లోపల అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈసారి అలా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసేస్తారు, ఎందుకంటే జనసేన టూ మచ్ స్ట్రాంగ్గా యాక్టివ్ అవ్వబోతోంది ఇక్కడ. అది జాతీయ పార్టీగా కూడా మారేటువంటి అవకాశం ఉంది వెరీ సూన్. ఎందుకంటే కేవలం వాళ్ళు తెలంగాణనో ఆంధ్రానో అనేటువంటి ఒక పాయింట్గానే కాదు, వాళ్ళు కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అన్ని చోట్ల కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి. జనసేన ఇట్స్ నథింగ్ బట్ పబ్లిక్స్ వాయిస్ అనేటువంటిది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. మరి అప్పుడు కనుక నేషనల్ పార్టీ అయితే ఆయనకు అధికారం లేదా? అండ్ అఫ్కోర్స్ ఆల్రెడీ ఇప్పుడు 2 states ఆయన పోటీ చేస్తున్నాడు. ఈసారి అక్కడ చేయలేదని తెలంగాణలో, కానీ రేపు లోకల్ ఎలక్షన్ బాడీకి వస్తారు. అట్ సేమ్ టైం నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు కూడా వస్తారు కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ మాటలు మాట్లాడాము, ఇన్ని మాటలలాగా వచ్చాయి అన్నదానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది? నథింగ్, రైట్? సో ఇప్పుడు ఇలాగే ఉంది పరిస్థితి. పర్మిషన్స్ అయితే రేపు కోర్టు దగ్గర నుంచి తీసుకొస్తారు అంటున్నారు. మరి ఎందుకు కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నాకైతే తెలియట్లేదు. ఈజీగా చేసేటువంటి దానికి ఒక ప్రైవేట్ ఈవెంట్కి వచ్చేసరికి కోర్టుకి ఎందుకు వెళ్ళడం, ఇది ఏమైనా పబ్లిక్ గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నావా లేదంటే ఇంకొంచెం పెట్టుకుంటున్నావా అనుకోవడానికి కూడా ఆస్కారం లేనటువంటిది, రైట్? చూద్దాం పొద్దున్న ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది. లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.